నాయకులందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామ అధ్యక్ష కార్యదర్శులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సోషల్ మీడియా కార్యకర్తలు, యూత్ అనుబంధ సంస్థలకు సంబంధించిన నాయకులందరికీ, సొసైటీ డైరెక్టర్లు, చైర్మన్లు అందరికీ, పార్టీ కోసం వివిధ స్థాయిలో పనిచేస్తున్న నాయకులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. మనం 27వ తారీఖు మీటింగు ఏ రూపకంగా చేసుకుందాం, ఎట్లా చేసుకుందాం అనే దాని మీద ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇతరకు వర్తనపేట బాధ్యత పెట్టిండ్రు, మళ్ళీ జిల్లాలో కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, 27వ తారీఖు నాడు ఒక పండుగ వాతావరణం తీసుకురావాలి. ఏదో ఆషామాషిక్ కాదు, ఏదో బహిరంగ సభ చేసుకున్నాం అనే తీరిక కాదు. 25 సంవత్సరాలు పార్టీ స్థాపించి 15 ఏళ్ళు పోరాటాలు చేసి త్యాగాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బలిదానం అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కేసీఆర్ గారు కూడా ప్రాణాలకు తెగించి ఆయన ప్రాణం పోతుందట అని మాకు కూడా తెలిసింది. అప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ద్వారా నిమ్సాసకు పోయాను. ఆయనే చూసే పరిస్థితి కూడా లేదు, అందరం ఏడ్చినాం. అయితే ఆ వార్త కేంద్ర ప్రభుత్వానికి తెలిసి భయపడి ఆయన చనిపోతే దేశమంతా ఆందోళన అవుతుందని భయపడిచ్చింది తప్ప తెలంగాణ మీద ప్రేమ కొద్ది కాంగ్రెస్ పార్టీ ఇయ్యలేదు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మన 10 ఏళ్ళు ఏం చేసినాం అనేది కూడా ఊళ్ళలో చర్చ, రివ్యూ పెట్టాలి, అవగాహన రావాలి. నేను ఎప్పటికి చెప్తాను, నేను 42 ఏళ్ళ రాజకీయాలలో నచ్చిన వాళ్ళు ఇద్దరు ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు. ఒక ఎన్టీ రామారావు, 2 కేసీఆర్ గారు అనేది మనకు. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు నేను 83లో నేను పోటీ చేసి ఓడిపోయాను. జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్న చిన్న ఏజ్లో 25 ఏళ్ళకే. అప్పుడు కేసీఆర్ గారు కూడా సిద్దిపేటలో ఎమ్మెల్యేని పోటీ చేసి ఫస్ట్ టైం ఓడిపోయాడు. ఎన్టీ రామారావు గారు పేదల కోసం ఆ రోజు పెన్షన్ విధానం దేశంలో ఎక్కడ మొదలుపెట్టలేదు. ముసలోళ్లకు ఒక దిక్కు ఉండాలి అని 30 రూపాయల పెన్షన్ ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. 2 రూపాయల కిలో బియ్యం అని ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు. రకాల పేరు మీద పట్వాలు వసూలు చేస్తున్నారని రకాలు మాఫీ చేసింది కూడా ఎన్టీ రామారావు గారు. డాక్రా గ్రూప్లో పెట్టి మహిళలను చైతన్యం చేసింది కూడా ఎన్టీ రామారావు. మనం ఒక మండల వ్యవస్థ తీసుకొచ్చాడు, పాలకుర్తిని మండలం చేశాడు. ఇట్లా మండలాలు చేసి కూడా జనాలకు దగ్గర అధికారాలు చేసింది ఎన్టీ రామారావు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తట్టడి మట్టి కాదు, ఒక్కరికి పని చేయలేదు. ఏంటంటే స్వాతంత్రం తెచ్చినాం అని ఓట్లు వేయించుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.